క్రియాశీల కార్యకర్తలకి, నాయకులు కమతం సాంబశివరావు గారికి మనస్ఫూర్తిగా, జనసేన పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ మీటింగ్ వెనుక ముఖ్య ఉద్దేశం, నేను ఒక పిలిపిస్తే మనస్ఫూర్తిగా మండలాల్లో, గ్రామాల్లో నేనంటే వ్యక్తిగతంగా ఇష్టపడి పార్టీకి పనిచేసిన అనేక మంది నాకు తెలియలేదు, చాలామంది. అలాగే ఒక ఎన్నికల తర్వాత ఎవరు నిలబడ్డారు, ఎవరు నిలబడలేదు అన్న అవగాహనకి, రెండు ఎవరు నిలబడ్డారు, వాళ్ళని ఎలా కలుసుకోవాలి, భవిష్యత్తులో మనం కలిసి ఎలా ముందుకెళ్ళాలి, అలాంటి వ్యక్తులతోటి, అలాంటి సమూహంతో నా భావాలను పంచుకోవడానికి, మన భవిష్యత్తులో ఎలా నిర్మాణం చేస్తే బాగుంటుంది, మీ సలహాలు సూచనలు స్వీకరించడానికి, ఇవన్నీ ముఖ్య ఉద్దేశం దీని వెనక. ముందుగా నేను మీకు తెలియజేసుకునేది, నేను పార్టీ పెట్టడానికి ఇలాంటి పరిస్థితులు ఎలా పార్టీ పెట్టాను, ఎలా నడుపుతాను, ఇవన్నీ మీకు చాలా సందేహాలు ఉండొచ్చు. సో ఇవన్నీ రిపీటెడ్గా నేను సభల్లో చెప్పినప్పటికీ ఇలాంటి క్రియాశీల కార్యకర్తల మీటింగ్లో కూడా చెప్పడం నా బాధ్యత అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇందాక మీ రోజారాణి గారు మాట్లాడుతూ, ఒక కులం, ఒక జాతి, కేవలం ఒక కులం, ఒక జాతి ఓటేస్తే ఏ పార్టీ గెలవదు. అది నిజంగా చాలా సత్యం అది ఆ మాట. నేను పొలిటికల్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పటికి చాలా ఇబ్బంది ఉంది నాకు. చాలా ఇబ్బందులు పడుతుంటాం, కష్టాలు పడుతుంటాం. అసలు రాజకీయాలు ఎందుకు, ఇవన్నీ సందేహాలు ఉంటాయి. ఇవన్నీ తెలియని వాడిని కాదు నేను. చాలా అర్థం చేసుకొని, కేవలం సినిమాల్లోకి వచ్చినంత మాత్రాన, సినిమాలోకి వచ్చాం కాబట్టి ఎక్కువ పాపులారిటీ ఉంది కాబట్టి దీన్ని రాజకీయంగా సాధనంగా మలుచుకోవాలి అన్న ఉద్దేశంతో నేను రాలేదు రాజకీయాల్లోకి. చిన్న స్థాయిలో నుంచి, ఒక దిగువ మధ్య తరగతి స్థాయి నుంచి కుటుంబాల్లో పెరిగిన వాడిని, కష్టాలు చూసిన వాడిని, చూసేవాడిని. ఇంకా అలాగే మౌలిక వసతులు, మనకు చిన్నపాటి గ్రామాల్లో రోడ్ల దగ్గర నుంచి, సరిగ్గా నీళ్లు రాకపోవడం దగ్గర నుంచి, డ్రైనేజ్ వ్యవస్థ, వీటన్నిటి మీద చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణం నుంచి విసుగు, కరప్షన్ చూసి, అలాగే ఆడపిల్లల మీద మానభంగాలు చేస్తే అలాంటి క్రిమినల్స్ని రోడ్డు మీదకి వదిలేసి, అలాంటి క్రిమినల్స్కి ఒత్తాసు పలికే రాజకీయ నాయకులు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ఇవన్నీ చూసి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆవేదన ఇది, ఒక టీనేజర్గా ఉన్న ఆవేదన ఇది. సో దాంట్లో భాగంగానే ఇది నేను రాజకీయాల్లోకి రాగానే ఒక అద్భుతం జరిగిపోద్దని నేను ఎప్పుడు నమ్మలా. అందుకని అలాంటి జరిగింది ఒకసారి తెలుగుదేశం పార్టీకి జరిగింది. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు, ఆ రోజు సామాజిక పరిస్థితులు వేరు. ఆ రోజున ఇంత డబ్బులు లేవు అసలు. ఓటుకి 2,000 ఇచ్చి కొండాలు, ఓటుకి 25,000 ఇచ్చి కొండాలు, బైకులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం, అసలు ఇలాంటి పరిస్థితులు లేవు. మహా అయితే వాళ్ళకి ఒక ₹2 కిలో బియ్యం అని పెడితే అది థంపింగ్ మెజారిటీతో గెలిపించేసింది. ఈ రోజున అలాంటి జనం లేరు, అలాంటి సమాజం లేదు. ఇది అంటే సమాజం ఇంత పెడదారిని పట్టిందా ఇన్ని చెప్పడం కంటే కూడా అంత అవకాశవాదం అయిపోయింది. నిన్న కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ 2,000 కోట్లు తెలుగుదేశం నాయకులు వాళ్ళ పర్సనల్ సెక్రటరీ దగ్గర దానికి సంబంధించిన లావాదేవీలు దొరికినాయి, మీరు ఏమి స్పందించారంటే, ఏ రోజు కూడా నేను కరప్షన్కి సంపూర్ణమైన వ్యతిరేకిని. నేను ఆ సంపూర్ణ వ్యతిరేకిని కాబట్టి నేను డబ్బులు ఇచ్చి పాలిటిక్స్ చేయకూడదు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కూడదని చెప్పి నేను ఈరోజు మన ఇబ్బందులు పడతా ఉన్నాం మనం ఈ రోజున. అంటే ఇక్కడ 2 రకాలుగా చూడాలి. ప్రజలందరూ కూడా నైతికంగా సమాజం హక్కు కోల్పోయింది నాయకుల మీద తిరుగుబాటు చేయడానికి. మన కడుపు మంట ఎప్పుడు ఉంటుంది, మనకు హక్కు ఎప్పుడు ఉంటుంది అంటే 2,000 రూపాయలు నా ఓటుని, నా భవిష్యత్తుని, నా బిడ్డల భవిష్యత్తుని ఒక 2,000కో, 2,500కో, 3,000కో, ఏదో కొంత మనీకి, డబ్బుకి నా ఓటుని అమ్మేసుకుంటే, అక్కడ చంద్రబాబు గారు మన పర్సనల్ సెక్రటరీ ఎవరు 2,000 కోట్లు తీసుకుంటే మనకు నైతిక హక్కు ఎక్కడుందో వాళ్ళ గురించి మాట్లాడడానికి సమాజం కూడా నైతిక హక్కు కోల్పోయింది. నాకు ఇవన్నీ ఈ మీమాంసలు ఉంటాయి నాకు. అని ఇంత విచ్ఛిన్నం అయిపోయింది సమాజం. సో దీన్ని శుద్ధి చెయ్యాలి అంటే మనందరం కూడా చాలా
దీనమైన పరిస్థితిలో ఉంది సమాజం ఈరోజు. అంత కరప్టెడ్ సొసైటీ అయిపోయింది. దీన్ని కడగాలి అంటే మళ్ళీ మనలోనే కొంతమంది వచ్చి మళ్ళీ దీన్ని కడగటం శుద్ధి చేయాలంటే మనం మురికి కూపంలో ఉన్నవాళ్ళం మనమే కొంచెం కోటు దొరుకుని మనం శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. జనసేన ఇలాంటి శుభ్రపరిచే రాజకీయాలను చేయడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. దీనికి కులం కానీ మతం కానీ ప్రాంతీయం కానీ అంటుకోకూడదు దీనికి. అందుకనే నేను సత్యాన్ని మాట్లాడటానికే ఆ విషయం నేను సిద్ధపడతాను. ఎందుకంటే ఒకసారి ఇబ్బంది ఉంటుంది నేను మాట్లాడుతున్నప్పుడు. మీ దృష్టికి నేను తీసుకొచ్చేది కూడా పోయినసారి 2014లో అమరావతి రాజధాని కోసం ఇంత 1000 ఎకరాలు భూ సమీకరణ చేస్తున్నారంటే నేను ఆ రోజున చెప్పినప్పుడు మొన్న ఇదే అక్కడ అమరావతి రైతులు కూడా ఇక్కడికే వచ్చారు నా దగ్గరికి. వచ్చి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ అన్న మాట కూడా నా దగ్గర ఏంటంటే ఆ రోజు మీరు చెప్తే మేము మిమ్మల్ని వ్యతిరేకించామన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఇంత భూమి అవసరమా అని అడిగాను నేను ఆ రోజున. సో నేను చెప్తున్నప్పుడు నేను భవిష్యత్తు మనం ఇలాంటి సమాజాన్ని కొంత అర్థం చేసుకున్నాం కాబట్టి, సమాజాన్ని చూసాం కాబట్టి, కొన్ని విదేశాల్లో కొన్ని చదివిన పరిస్థితుల్ని చదివి అర్థం చేసుకొని ఇలాంటి పరిస్థితులు మనకి ఇక్కడ ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే ఇంత భూమి తీసుకున్నప్పుడు తిరిగి నాయకులు బాధ్యతగా ఉంటారన్న భయం, లేదా భవిష్యత్తులో ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఉన్న నేపథ్యంలో నువ్వు గత ప్రభుత్వం ఇది చేసింది కాబట్టి మేము మళ్ళీ ఇది చేస్తాం. కొన్ని దీనికి ఉదాహరణ నేనేదో నా గాల్లో ఊహించుకొని మాట్లాడట్లా. చాలా చిన్న ఉదాహరణ, కరుణానిధి గారు తమిళనాడులో ఆయన ఒక కొత్త అసెంబ్లీ బిల్డింగ్ కట్టి రెడీ అయిపోయారు. ఎలక్షన్స్ వచ్చేసినాయి. థంపింగ్ మెజారిటీతో, భారీ మెజారిటీతో జయలలిత గారు వచ్చారు. రాగానే వాళ్ళు డిఎంకే వాళ్ళు కట్టిన దాంట్లో మేము ఉండం కాబట్టి మళ్ళీ పాత దాంట్లోకి అసెంబ్లీకి వెళ్తామని చెప్పి దీన్ని హాస్పిటల్ చేసేసారు. అంత డబ్బుని వేరే స్థాయికి మార్చేసుకున్నాం. సో ఇలాంటి కక్ష సాధింపు నేపథ్యం ఉన్న మన రాజకీయాల్లో 33,000 ఎకరాలు తీసుకొని భవిష్యత్తులో ఏం చేస్తారు రేపు పొద్దున్న నేను కీడించి మేలించేవాడిని కాబట్టి నేను ఆ రోజు చెప్పినప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగింది. అంటే నిజంగా సమాజానికి బాగుపడాలని ఒక డాక్టర్ ఒక రోగి ఎలా బాగుపడాలనుకుంటాడో నేను ఈ సమాజం బాగుపడాలి, ఇది కొన్ని రోగాలతో కొన్ని రుగ్మతలతో బాధపడుతుంది సమాజం, దీన్ని సరిచేయడానికి కొంత సత్యమే మాట్లాడాలి. ఆ మాట్లాడినప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగిస్తుంది. సో అది కూడా నేను అందుకని మీతో పంచుకోవడానికి కూడా ఇందాక పెద్దలు మ్యాథమెటిక్స్ సంజీవ్ రావు గారు మాట్లాడుతుంటే చాలామంది ఫాస్ట్ ఫుడ్ లాగా, మెక్డానల్డ్స్ ఫాస్ట్ ఫుడ్ లాగా, కెంటకీ ఫ్రైడ్ చికెన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల్లాగా అన్నీ 24 గంటలు అయిపోవాలి. ఇలా పెట్టగానే 15 నిమిషాలు 15 మినిట్ ఇన్స్టెంట్ నూడిల్ లాగా రిజల్ట్స్ వచ్చేయాలి. జనసేన ఇలా పెట్టగానే జనసేన వెళ్ళిపోవాలి, మన అధికారంలోకి వచ్చేయాలి, ముఖ్యమంత్రులు అయిపోవాలని. కానీ రాజకీయాలు అలా ఉండవు. చాలా విఘ్నత చెప్పారు సంజీవరావు గారు. నేను అభిమానించే యువత చాలామంది ఇలా వచ్చాం కాబట్టి అలా 9 నెలలు అయిపోతాం, 8 నెలలు అయిపోతాం, గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చారు కాబట్టి అలా అయిపోతాం. అవన్నీ అపోహలు. ఎన్టీ రామారావు గారికి కూడా ఒకసారి జరిగింది అప్పుడున్న పరిస్థితులకి. ఇది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారికి కూడా జరగలేదు. ఇది వాస్తవం. నేను చాలా వాస్తవంలో బతికేవాడిని. నేను పార్టీ పెట్టినప్పుడు చాలా అవివేకంగా మాట్లాడలేదు. ఒక 20-25 సంవత్సరాలు 2014లో మాట్లాడినప్పుడు నేను అవివేకంతో మాట్లాడాల. చాలా దూరదృష్టితోటి చాలా లోతుగా సమాజాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకొని భవిష్యత్తులో నేను 2 దశాబ్దాలు నా జీవిత కాలాన్ని నేను ఇవ్వగలనా కరప్ట్ అవ్వకుండా, అంటే నేను కూర్చోబెట్టి రాజకీయాల్లో డబ్బు సంపాదించకుండా, మనం రాజకీయాలు నడపడానికి విరాళాలు సేకరించడం పద్ధతి కాదు. నేను మాట్లాడి దీనికోసం కాంట్రాక్టులు తీసుకొని దాన్ని వచ్చే ముడుపులు తీసుకొని పార్టీలు నడపటం, ఇవన్నీ కాకుండా నిజంగా కొంత క్లీన్గా పాలిటిక్స్ చేయగలం అని చాలా ఒక దశాబ్దం బయట ఆలోచించాను. అది కూడా ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ పార్టీ పెట్టానంటే దాని వెనుక నాకు ముఖ్య ఉద్దేశం నేను నిలబడగలను లేదా నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను చాలా కాలం. ఇవన్నీ నన్ను నేను పరిశీలించుకొని లేదు నేను నిలబడగలను, ఒకరోజు ఓటమిని తట్టుకోగలను. నేను ఇది కూడా ఊహించుకున్నాను. ఒకవేళ నేను కూడా ఓడిపోతే అంటే పర్లేదు, నేను నిలబడతాను. అందరూ నేను తిట్టి వెళ్ళిపోతే నువ్వు ఒక్కడే కూర్చోగలవా? నేను కూర్చోగలను. ఇవి నాకు నేను వేసుకున్న ప్రశ్నలు. అలాగే నన్ను ఎందుకంటే ఒక ఆశయాన్ని తీసుకెళ్ళడానికి చాలా కష్టం, చాలా ఒడిదుడుకులు పడాలి. ఎవరైతే ముందు తీసుకెళ్తారో వాళ్ళు చాలా ఒడిదుడుకులు పడాలి, తట్టుకోగలగాలి.
వీటన్నిటికి నేను సిద్ధపడగలనా లేదా అంటే నిజానికి ఆ ప్రశ్నలు వేసుకుంటే భయం వేస్తాయి. ఫస్ట్ ఎందుకు వాళ్ళ చెత్తిట్లు తినచ్చడం, వీళ్ళ చెత్తిట్లు తినటం ఎందుకు, లేదంటే దాడులు చేస్తారేమో, కేసులు పెడతారు, ఇవన్నీ ఉంటాయి. అందరిలాంటి భయాలు నాకు ఉంటాయి. కానీ ఆ భయాల్ని నా మనసులో ఒక దశాబ్దం పాటు పోరాడాను నేను. ఒక దశాబ్దం పాటు 2003 నుంచి ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయే వరకు నేను ఆ భయాన్ని నేను పోరాడాను. కాన్స్టెంట్గా నా భయాన్ని నేను జయించుకుంటూ వెళ్తాను. అందుకే 2000 మొన్న పోయిన ఎన్నికలు ఓడిపోయి నాకు ఇబ్బంది ఏమనిపించలేదు. ఎందుకంటే నా సుదీర్ఘ ప్రయాణంలో ఇది ఒక మజిలీ అన్నమాట, ఒక మెట్టే. ఇది ఓటమి అనేది ఒక ఎదుగుదలకి, జయానికి ఒక మెట్టుగానే చూసాను తప్ప దాన్ని అవరోధంగా చూడలేదు, అది ఒక స్పీడ్ బ్రేకర్గా చూడలేదు. ఎందుకంటే మనం ఒక ముందుకు వెళ్తాం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని జనం కూడా, సామాన్య ప్రజలు కూడా కరప్ట్ అయిపోయారని ఎలా చెప్పను, కానీ వాళ్ళు లొంగిపోయారు, చిన్న ప్రలోభాలకి లొంగిపోయారు. అంటే మీరు ఎందుకు చేయాలంటే ఒక నిస్సంకోచంగా, నిస్వార్థంగా ఒకళ్ళు వచ్చి మనకు పని చేస్తామంటే వీళ్ళు మనకు ఉంటారా, అసలు ఎందుకు చేయాలి అనేది ఒక చిత్తశుద్ధిని కూడా, సేవ చేస్తామంటే కూడా శంకించే పరిస్థితికి సమాజం వెళ్ళిపోయింది. దానికి కారణం గత ప్రభుత్వాలు డబ్బులు తీసుకొని, డబ్బులు సంపాదించడం కోసం ప్రజలను కూడా ప్రలోభాలు లోన్ చేసేసి మేము సంపాదించుకుంటాం, మీకు కొంత ముఖాన్ని కొంత పడేస్తాం, ఇలాంటి సంస్కృతిని పెట్టేటప్పటికి మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది ఈ రోజున. అందువల్ల మనం ఇంత కష్టపడుతున్నాం. మనం 2019 ఎన్నికల్లో మనం ఓడిపోలేదు. మనం ఓడిపోయినంటే ఈ రోజున మనకి ఇంత ప్రజాదరణ ఉండదు, మనం ఇంతమంది కూర్చొని ఇలా మాట్లాడుకో, నిజంగా ఓడిపోయినండి. కొన్ని తెలుగుదేశం పార్టీ మనకంటే 40% వాళ్ళకి 40% ఓట్లు వచ్చినాయి. మరి ఎందుకు వాళ్ళు ఇంత బలంగా లేరు ఈ రోజున అంటే, గెలుపు ఓటములు వేసే దారి చాలా బలంగా ఉంటుంది. మన అడ్డదారుల్లో వచ్చేసి డబ్బులతో పని మనం ముందుకెళ్ళిపోతే ఎంతమంది 40% ఓట్లు వచ్చినా అవి కొనుక్కున్న ఓట్లు, ఒక జనసేనకు మనకి ఇష్టపడేసిన ఓట్లు, ఇవి ఇబ్బందుల్లో కూడా. సో జనసేనకి పడ్డ ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది. ఇందాక మన జనసేన నేను ఎవరిని నమ్ముతానో కూడా చెప్తాను. ఇంతమంది ఆడపడుచులు వచ్చారు, మహిళలు వచ్చారు, మీకు అవసరం లేదు ఇక్కడికి వచ్చి నాతో కూర్చొని మాట్లాడే అవసరం లేదు నాకు. కాకపోతే మీకు ఎందుకు ఉండాలంటే మీకు కూడా వేదన ఉంది, ఈ సమాజం మారాలని. ఆ వేదనకి నాలాంటోడు ఒకడు ముందుకు వచ్చాడు. మనందరం ఒక సమిష్టిగా కూర్చొని ఒక దశాబ్దన్నర పాటు పోరాటం చేస్తే తప్ప మనం ముందుకెళ్ళలేం. ఈ రోజున మీరే చెప్పండి, గత ప్రభుత్వం ప్రతిపాదించి దాన్ని ముందుకు తీసుకెళ్ళిన అమరావతిని ఏ పార్టీతో నడిపిందో గత ప్రభుత్వాన్ని, వాళ్ళు వెనకబడిపోయినా కానీ ఈ రోజున ముందుకు తీసుకెళ్తుంది అమరావతికి సంబంధించి జనసేన తీసుకెళ్తుంది. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, మన త్రికరణ శుద్ధిగా సమాజం, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అందరూ బాగుండాలన్న ఒక బలమైన ఆశయం మనల్ని ముందుకు తీసుకుపోతుంది. నేను ఇవన్నీ తట్టుకొని, ఇలాంటి ఒత్తిళ్ళు తీసుకొని నేను నడపడానికి చాలా బలంగా సిద్ధంగా ఉన్నాను. ఇందాక సంజీవరావు గారు ఎవరు మాట్లాడుతూ ఇక్కడ, క్షమించాలి పేరు మర్చిపోయినా, ఈ మాట మీరన్నారు లేదు తెలియలేదా? నాకు కూడా ఎందుకు ఈ మీటింగ్ వెనక ముఖ్య ఉద్దేశం అంటే, ఒక మండల స్థాయిలో కూడా ముఖ్య కార్యకర్తల పేర్లు నాకు తెలియాలి. నాకు వాళ్ళని పేరు పెట్టి పిలిచే స్థాయిలో నాకు చెయ్యాలి అంటే, నాకు వాళ్ళు ఏం పని చేస్తున్నారో కూడా నాకు తెలియాలి. ఇంటరాక్షన్స్ కానీ, లేదంటే ఒక మండలంలో ఇన్ని మనకి ఒక్కొక్క మండలంలో, ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో ఈ స్థాయి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు నాకు తెలిస్తే, ఈరోజు ఈ మీటింగ్ వల్ల నాకు తెలిసింది మీరు ఒక బలంగా ఇలాంటి రేపల్ల నియోజకవర్గంలో మనకి ఇలాంటి ఆలోచన ఉంది, లేదంటే ఇలాంటి భావాలు ప్రకటించగలిగే వ్యక్తుల సమూహం ఉంది. నాకు ఇది చాలా అవసరం. నాకు ఇది మీరు అడగచ్చు, 2014లో ఎందుకు చేయలేకపోయారంటే, 2014 నుంచి 2019 వరకు నేను ఎలాగా ముందుకెళ్ళగలను అని ఆలోచించాను తప్ప, ఎందుకంటే ఆ రోజు నాకు వ్యవస్థలో ఒక ఎన్నికల్లో పోటీ చేయాలి. ఒక ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత కానీ మన కోసం నిలబడే వాళ్ళు ఎవరు, మన కోసం నిలబడిన వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది. అలాగే చాలాసార్లు ప్రతి చోట ఒక జనసేన అంటే మొన్న కూడా ఎవరో మాట్లాడుతూ ఒక చిన్న వార్డు కర్నూలు నియోజకవర్గంలో మాట్లాడుతుంటే, ప్రతి వార్డులో ఒక 5 మంది కార్యకర్తలు ఉంటాయి, 500 మంది మీ అభిమానులు ఉంటారు సార్ ఇక్కడ, కానీ వాళ్ళు ఎవరు జనసేన ఓటుగా టర్న్ అవ్వలేదు. అది ఒక్కోసారి ప్రలోభాల వల్ల కొంతమంది లొంగిపోయి ఉండొచ్చు, కొంతమంది కుల ప్రభావం వల్ల లొంగిపోయి ఉండొచ్చు, లేదంటే వర్గం, ఇట్లా రకరకాల ప్రభావంలో నన్ను ఇష్టపడే అభిమానులు కూడా
కులాలుగా, వర్గాలుగా, లేదంటే ప్రలోభాలకు లొంగిపోయారు. మనతోటి నేను వెళ్ళినప్పుడల్లా పోరాట యాత్రలో జై కొట్టి, ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి వారి కులమో లేదా వాళ్ళ వర్గమో లేదంటే వాళ్ళ భయాలు, వాళ్ళ ప్రలోభాలు ముందుకెళ్ళిపోయి జనసేన అనుకున్న స్థాయిలో ఓట్లు సాధించలేకపోయింది. కానీ నిలబడ్డ వాళ్ళు చాలా బలంగా నిలబడ్డారు. ఈరోజున కోట శ్రీనివాసరావు గారు మాట్లాడినా, లేదంటే మిగతా ఆళ్ళ సూరిబాబు గారు కానీ, లేదంటే గోపీకృష్ణ గారు కానీ, లేదంటే కొండవీటి యోగేశ్వర్ కానీ, ఇలాంటి పెద్దలందరూ, ఇలాంటి యువకులందరూ మాట్లాడినప్పుడు నాకు ఒకటే నమ్మకం కలుగుతుందంటే, నేను ఏ ఆశయంతో అయితే ఉన్నానో అలాంటి ఆశయాన్ని ప్రతిబింబించే వ్యక్తుల సమూహం ఇంకా సమాజంలో ఉంది. అందువల్ల నాకు అది కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే మొన్న ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చూడాలి అంటే, ఆంధ్రప్రదేశ్ కులాలతో కూడిన రాజకీయ వ్యవస్థ. చాలా దురదృష్టం. ఇప్పుడు ఒక బ్రిడ్జి, ఒక రోడ్డు వేస్తే అన్ని కులాలు నడుస్తాయి, అన్ని వర్గాలు, అన్ని జాతులు నడుస్తాయి. అంతేగాని కూర్చోబెట్టి ఒక్క కులానికి ఉండదు. కానీ ఆ రోడ్డు వేయడానికి మటుకు కులం చాలా ప్రధానంగా ఉంటుంది. అంటే అక్కడ ఒక రాజకీయ వ్యవస్థ, దాన్ని శాసించే రాజకీయ వ్యవస్థ. ఇది మారాలని నేను కోరుకునేవాడిని. ఉదాహరణకి మొన్న ఢిల్లీ ఎలక్షన్స్లో ఆప్ విజయం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. బలమైన మనం కలిసి నడుస్తున్న భారతీయ జనతా పార్టీని కూడా ఎదుర్కోగానే వాళ్ళు నిలబడ్డారంటే, నేను మనం ఢిల్లీలో చూస్తున్నప్పుడు వాళ్ళు చేసింది ప్రజలకి ఏవైతే అవసరాలు చేశారో, ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవసరాలను గుర్తించి వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. ముందుకు తీసుకెళ్లేటప్పుడు ప్రజలు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. అక్కడెక్కడ డబ్బులతోటి ఓట్లు కొనలేదు ఎవరు కూడా. భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే ఆప్ కానీ 2 ఓట్లతో కొనలేదు. కానీ వాళ్ళు చేశారు కాబట్టి ఆప్కి ఓటేశారు. అట్లాగా మనకు కూడా మనం పని చేస్తాం అంటే అలాంటి మనం రెడీగానే ఉన్నాం. కానీ ప్రజలు కూడా ఇందులో మనం జారిపోవాల్సింది ఏం లేదు. ప్రజలు ఇలా లేరు కాబట్టి సమూహం మనల్ని ఎప్పుడు నిర్దేశించకూడదు. మన విలువల్ని ధర్మం నిర్దేశించాలి. అంటే తప్పులు చేయటం లేదంటే దోపిడీ చేసేయటం ఇవన్నీ మనం ఒప్పుకోం. ప్రజలు దాన్ని ప్రోత్సహిస్తుంటే దాన్ని వాళ్ళు అలా చెప్పారు కాబట్టి మనం కూడా ఓట్లు కొనేయాలి అనే లొంగుబాటు ధోరణి మనకు వస్తే సమాజం ఇచ్చినప్పుడు దానికి నేను సిద్ధంగా లేను. కష్టమో నష్టమో ఈ రాష్ట్రంలో డబ్బులు లేని రాజకీయం రావాలి. నిజంగా ఆశయాలు సాధనగా ఉంటే ఆశయాలు మార్గంగా ఉండే రాజకీయం రావాలి. అప్పుడు కానీ నిజంగా ఒక ఊర్లో మనకు కావాల్సిన ఒక శ్మశానంగా రోడ్డు వేయడానికి కూడా ఇబ్బంది, లేదంటే మనకు చిన్నపాటి వంతెన నిర్మించుకోవాలంటే ఇబ్బంది, లేదంటే ఇందాక మీరు చెప్తున్నట్టు ఒక శ్మశానం మనకి మౌలిక ఒక డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ మనం మాట్లాడాలి అంటే మనం కరప్ట్ అయిపోతే మనం కూడా అవకాశవాదం రాజకీయం చేస్తే మనం చేయలేము. అందువల్ల నేను జనసేన దారి చాలా కష్టమైంది, ఇబ్బందులతో కూడింది. కానీ భవిష్యత్తులో దిశానిర్దేశం చేసేది జనసేన చేస్తుంది. ఎందుకంటే ఈ రోజున మనం ఓడిపోయిన తర్వాత కూడా ఒక అన్యాయం జరిగితే రాష్ట్రంలో వచ్చి నిలబడి మనల్ని అడిగేది, ఇక్కడ మంగళగిరి ఆఫీస్కి వచ్చి మాకు అన్యాయం జరిగింది మరి నిలబడండి అనేది, అదైతే మనం సాధించుకోగలిగాం. 151 మంది సభ్యులున్న వైసీపీ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు. మేము ఓట్లు ఇచ్చి మేము డబ్బులు మేము ముఖాన్ని కొట్టే మీరు ఓట్లు వేసారు, ఇంక పోండి ఇక్కడి నుంచి, మీ పనులు వెళ్ళిపోండి. నైతిక హక్కు మీకు లేదు, మమ్మల్ని అడిగే నైతిక హక్కు అని వైసీపీ నాయకులు అంటారు. టీడీపీ మీద వీళ్ళకి నమ్మకం లేదు. సో అందువల్ల ఈ రోజున నిలబడేది భవిష్యత్తు ఆశాదీపంలాగా ఉన్నది ఒక జనసేన. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మనం సన్మార్గంలో ఉన్నాం, సరైన దారిలో ఉన్నాం. అలాగే నేను కూడా చాలామంది, ఉదాహరణకు ఎవరో ఒక నాయకులు మాట్లాడుతూ జనసేన సంబంధించి మనం కేవలం కొన్ని ఉద్యమాల పార్టీలా మిగిలిపోకూడదు, కొంతమంది ఉద్యమాల పార్టీలా మిగిలిపోకూడదు, మనం కూడా రాజకీయంగా ముందుకెళ్ళాలంటే నేను ఖచ్చితంగా ఉద్యమాలతో మిగిలిపోయే రాజకీయ వ్యవస్థ నడపడానికి నేను జనసేన పార్టీ పెట్టాలి. ఖచ్చితంగా ప్రజల్ని మన వైపు తిప్పుకునే రాజకీయాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలా లేకపోతే నేను చాలా ప్రాక్టికల్ పొలిటికల్ ప్రాసెస్ చేసేవాడిని. నిజంగా నేను ఆశయాలు చేయాలి, ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాలంటే నేను ఏం చేసేవాడిని అంటే ఒక ఎన్జిఓ పెట్టుకునేవాడిని, జనసేన పార్టీ పెట్టేవాడిని కాదు. నాకు తెలుసు దీంట్లో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి, ఎదురుపోట్లు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, మన మీద దుమ్మెత్తి పోస్తారు, మన మీద కొంత కలుషితం వెదజల్లుతారు. ఇవన్నీ తట్టుకొని కూడా నేను నిలబడగలను లేదా అనేది చాలా ఆలోచించే వచ్చాను నేను.
అందుకే కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీతో అలయన్స్ అంటే వీళ్ళు చాలామంది మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ అలయన్స్ అంటే మైనారిటీలకు వ్యతిరేకం, వాళ్ళకి వ్యతిరేకం, వీళ్ళకి వ్యతిరేకం అంటే నేను కూర్చోబెట్టాను. ఉన్నాయే జనం ఇంతమంది, ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరు మనతో కలిస్తే, ఎవరితో మనం కలిస్తే, ఎవరు మనతో కలిస్తే మనం ముందుకు వెళ్ళగలం, జనసేనను ముందుకు తీసుకెళ్ళగలం. అలా ఆలోచించే నా నిర్ణయాలు ఉంటాయి తప్ప కేవలం వీళ్ళు శత్రువులు అయిపోతారు, వాళ్ళు శత్రువులు అయిపోయి, వీళ్ళు ఓట్లు పడవు, వాళ్ళు ఓట్లు పడవంటే ఇలా విడగొట్టే సమాజాన్ని వైసీపీ నాయకులు ఈ రోజున మీరు చూసారు, మీకు తెలిసే ఉంటుంది, నెల్లూరులో మొత్తం మైనారిటీకి సంబంధించిన ముస్లిం మతస్థులందరూ కలిసి వైసీపీ నాయకులు నిలదీశారు. ఎందుకు నిలదీసి ఉండొచ్చు అంటే, ఎందుకు నిలదీసి ఉండటం, వాళ్ళు మేము మైనారిటీలకి మేము అనుకూలం అని చెప్పి వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. నేను అలా చెప్పట్లే, నేను ఎవరికి ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు, మేము సమాజానికి అనుకూలం, దేశానికి అనుకూలం. అందుకని నేను చాలా త్రికరణ శుద్ధిగా ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడతారు, ఇష్టపడని వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే ఇంత స్పష్టత మనకు లేకపోతే మన సమాజాన్ని, మన పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. సో దయచేసి దీన్ని నమ్మి మీరందరూ నాతోటి, ఇది నా ఒక్కడి కోసం చేయట్లేదు, నా ఒక్కడి కోసం అయితే నాకు సినిమాలు సరిపోతుంది, నేను బయటికి రావాల్సిన అవసరం లేదు, ఇంతమంది చేత తిట్లు తినాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఈ దేశానికి అందరూ అంబేద్కర్ గారి మా ఫోటోలకు దండలేస్తారు, లేదంటే మహాత్మా గాంధీ గారికి దండలేస్తారు, సుభాష్ చంద్రబోస్ జయంతులు జరుపుకుంటారు. కానీ అవసరంకి వచ్చేటప్పుడు మటుకు మళ్ళీ వాళ్ళకి తేలిగ్గా వాళ్ళు ఏమైతే చేయదలుచుకున్నా చేసేస్తున్నారు. కానీ నేను వాళ్ళ ఆశయాలు, వాళ్ళ అడుగుజాలను నడిచేవాడిని. ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులకి తెలిసి ఎంతమంది నడవగలం అన్ని అర్థం చేసుకుని నడుస్తాను. అలాగే ఇందాక మేము చాలామంది లేవనెత్తే ఒకళ్ళు మన కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడంటే, మీరు చెప్పండి అసలు రాజకీయాల్లో డబ్బులు కమతం సాంబశివరావు గారే ఉన్నారు, ఆయన రాజకీయాల్లో డబ్బులు సంపాదించడం రాలి, ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఆయన ప్రింటింగ్ ప్రెస్ చేసుకొని సమాజానికి ఏదైనా చేయాలని తప్పన ఆయన తీసుకొచ్చింది. రాజకీయాల్లో డబ్బు సంపాదించాలంటే అట్లా నేను కూడా సినిమాలు చేస్తూ నా తప్పన ఏదో సమాజానికి ఏదైనా సేవ చేద్దాం. ఎన్జిఓ పెడితే సరిపోదు, ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఇంతమందికి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి నిలబడాలి. ఇది నన్ను తీసుకొచ్చింది. కొంతమంది ప్రొఫెషనల్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు మన రాష్ట్రంలో, మన దేశంలో. వాళ్ళకి రాజకీయాలంటే డబ్బు సంపాదన, వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వటం, ఎంపీ అవ్వటం, దాని నుంచి కాంట్రాక్టులు వాళ్ళకి వీళ్ళకి ఇప్పించి దాని నుంచి ముడుపులు స్వీకరించి వాళ్ళు పబ్బం గడుపుకోవటం. అలా అక్రమంగా సంపాదించిన డబ్బులతోటి మన భవిష్యత్తుని నిర్దేశించడం, మన బిడ్డల భవిష్యత్తుని నిర్దేశించడం, దీనికి నేను ఎదురు తిరగాలని నేను అనుకున్నాను. ఎందుకంటే మీరు చెప్పేదేమో నీతులు చెప్తారు, మీరు కూర్చోబెట్టి లాల్ బహదూర్ శాస్త్రికి దండలేస్తారు, గాంధీజీ గారికి దండలేస్తారు, కానీ వాళ్ళు అడుగుజాడలు వీళ్ళు నడవరు. వీళ్ళు ముడుపులు స్వీకరిస్తారు, కాంట్రాక్టులు తీసుకుంటారు, కాంట్రాక్టులకు ఇప్పించి డబ్బులు తీసుకుంటారు. వీళ్ళ మనల్ని నడిపేది రాజకీయ నాయకులు. వీళ్ళ మనకు బ్రిడ్జ్ అడిగితే ఇచ్చేవాళ్ళు వీళ్ళ. అసలు వీళ్ళకి నేను ఎదురు తిరగాలి, నాకు కుదిరినంత, నేను చేయగలిగినంత. ఇలాంటి ఆవేదనతో నేను జనసేన పెట్టాను. ఆ ఆశయాలకి నేను ఎలా వచ్చిందో దాన్ని నిలబడతాను, నేను నిలబడే వ్యక్తిని నేను. అలాగే డబ్బులు, ఇప్పుడు నేను డబ్బులు సంపాదించాలి అంటే, నేను పార్టీ నడపాలంటే ఎలా సంపాదించాలి? నా పిల్లల స్కూల్కి ఫీజులు కట్టాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి డబ్బులు? నా దగ్గర ఒక పరిశ్రమ లేదు, నా దగ్గర నాకు నెలకి ఒక 2 లక్షలు, 1 లక్ష రూపాయలు రెంట్ వచ్చే పరిస్థితులు లేవు నాకున్న పరిస్థితులు ఇది. అందుకని నేను ఒక సీజన్, నా పిల్లలు నా మీద ఆధారపడేంత, అంటే నేను నా బిడ్డలకి కానీ, నా కుటుంబానికి కానీ, మన పార్టీకి కానీ నేను చేయగలిగినంత, ఎంత తొందరలో చేయగలిగితే అంత చేసి తిరిగి నా మీద డబ్బులకి ఎవరు అడగకూడదు, నా ఇంటి కుటుంబ సభ్యులు కూడా. నేను అందరినీ వదిలించి రోడ్ల మీదకి వెళ్ళిపోయి రాజకీయవేత్తలు కూడా చూశాను, కానీ సమాజంలో లేదు. ప్రతి ఓటరు కూడా 2,000 రూపాయలు ఇస్తే, దాదాపు ఎక్కువ మంది 2,000 రూపాయలు ఇస్తే మేము ఓటు అమ్ముకునే స్థాయిలో సమాజం వెళ్ళిపోయినప్పుడు నేను నేను అలాంటి స్థాయికి నేను దిగజారదలుచుకోలేదు మిగతా రాజకీయ నాయకులు. అందువల్ల నేను కొంతకాలం నా కుటుంబం, నా బిడ్డలు కానీ, లేదంటే పార్టీకి నేను ఇవ్వగలిగే కొంత మూలధనం కానీ నేను సినిమాల ద్వారానే వస్తుంది. ఆ తర్వాత చాలామంది విరాళాలు ఇవ్వచ్చు, అదేమో, కానీ ముందు నాకు నైతికంగా బలం ఉంది. నేను ఒక కాంట్రాక్టు వాళ్ళకి కొంతమందికి ఇప్పించేసి ఆ డబ్బులు తీసుకొని పార్టీ నడపడానికి, లేదా నేను కొంత తీసుకొని మీరు విరాళాలు ఇస్తే అవి నడపడానికి చాలా ధైర్యం ఉంటుంది. నేను మనం ఓట్లు కొనని రాజకీయం ఆంధ్రాలో రావాలి, అప్పుడు దాకా మన భవిష్యత్తు మారదు. ఇవి
దృష్టిలో పెట్టుకొని నేను పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. అందుకే నన్ను దయచేసి మీరు అందరూ అర్థం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొన్ని ఈ మధ్యన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీటింగ్ ఏదో చూస్తూ ఉంటే ఆయన మాట్లాడిన దాంట్లో అనేక అంశాలు మాట్లాడుతూ కేవలం 2 కులాల మధ్య గొడవ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. అంటే ఏ స్థాయికి నీచంగా అయిపోయింది అంటే పబ్లిక్గా తిట్టేసుకోవడం, మనల్ని పాలించే వ్యక్తులు కులాల పేర్ల మీద తిట్టేసుకోవడం, ఇంకా దిగజారిపోయి బూతులు తిట్టేయడం చూసి నిజంగా ఇంత దిగజారిపోయింది ఏంటి అనిపిస్తుంది. దీన్ని మార్చాలి అంటే ఆడపడుచులు కంకణం కట్టుకోవాలి, యువత కంకణం కట్టుకోవాలి. యువత అంటే యువకులు బలంగా కంకణం కట్టుకొని భవిష్యత్తు అసలు ఈ కుల రాజకీయాలు మారాలి అంటే ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ నెలకొల్పాలి. అది జనసేన ద్వారా సాధ్యమవుతుంది మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అందుకనే నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి అన్నీ వెనకేసుకురాను, ఒక సత్యాన్ని మాట్లాడతాను. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ నాకు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా పార్టీ నిర్మాణానికి సంబంధించినంత వరకు సాంబశివరావు గారికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి మండల స్థాయి కమిటీలు వేయమని చెప్పాను. అలాగే మండల స్థాయి కమిటీలు వేసినప్పుడు మీకు శిక్షణా తరగతులు కానీ ఎలాంటి శిక్షణ అంటే 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఈ అన్ని రివ్యూ మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక శిక్షణా తరగతులు ఎవరైతే కీలకమైన కార్యకర్తలు ఎవరున్నా ప్రతి మండల స్థాయిలో వాళ్ళకి ముఖ్యంగా పాలసీ అవగాహన ఎలా చేసుకోవాలి, లేదంటే మన పార్టీ తాలూకు భావజాలం ఏంటి, మనం ఎలా చెప్పాలి, ప్రజల్ని అక్కడ స్థానికమైన ప్రజల్ని ఎలా ప్రభావితం చేయాలి, బూత్ కమిటీల దగ్గర నుంచి వచ్చే ఎలక్షనీరింగ్ వరకు మనం ఎలా సమస్యల మీద ఎలా పోరాటం చేయాలి, భవిష్యత్తులో ఎలక్షన్లు వచ్చినప్పుడు బూత్ కమిటీలతోటి మనం బూత్ కమిటీల దాకా ఎలా తీసుకెళ్లాలనే దాని మీద శిక్షణ తరగతులు ఏర్పాటు చేయబోతున్నాం. కానీ ఈలోపు నాకు రివ్యూ మీటింగ్స్ అన్నీ అవ్వాలి. అందుకని కొంచెం సహనంతో ఈలోపు మీరు చేయగలిగేదల్లా మీరు 1000 మంది మన వెంట ఉండాలని మీరు అనుకోవద్దు. ప్రతి వార్డులో కూడా మనల్ని నమ్మే 5 మంది ఉంటే చాలు. 5 మంది, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. మొత్తం రేపల్లి నియోజకవర్గం మొత్తం మీద జనసేనకి తక్కువలో తక్కువ ఒక 5,000 మంది మనకు అండగా ఉండాలని మీరు గుర్తిస్తే అది సరిపోదు. ఫస్ట్ ముందు వాళ్ళతో ప్రారంభిద్దాం. మనకి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని బలోపేతం చేసుకుంటూ వెళ్దాం. ముందు కార్యాచరణ అది ఉండాలి. అందుకు దాని దిశగా నేను శిక్షణా తరగతులు కానీ కార్యాచరణ ప్రకటించి మీకు త్వరలో తెలియజేస్తాను. మీకు నాకు ఈ సమావేశంకి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.